నమస్కారం. నా పేరు సాత్విక్. మీరు వింటున్నారు టీ టైమ్ స్టోరీస్. సో ఇవాళ ఇది నా ఫస్ట్ వీడియో పాడ్కాస్ట్ అండ్ ఒక చిన్న డిస్క్లైమర్. సో ఫస్ట్ వీడియో ఒక పాడ్కాస్ట్ కాబట్టి వీడియో క్లారిటీ కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ నా ఆడియో ఏమన్నా క్లియర్గా లేకపోతే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. అండ్ ఆడియో క్లారిటీ మ్యాక్సిమం నేను క్లియర్ ఉండేటట్టే చూసుకుంటా. అండ్ యాక్చువల్లీ ఇది 16 ప్రోలో షూట్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోస్ ఇంత మంచి వీడియో క్లారిటీ ఉంటుందని నేను ప్రామిస్ చేయలేను, ఎందుకంటే నేను 12 ప్రో వాడతా. సో ఈ వీడియో ఇంత క్వాలిటీ పిక్చర్ అనేది ఉండదు. సో నా ఫస్ట్ వీడియో పాడ్కాస్ట్ దీనిలో షూట్ చేస్తున్నా. అండ్ టాపిక్ ఏం లేదు. సో నేను ఇవాళ బిజినెస్ మ్యాన్ రివ్యూ అయిపోతున్నా. భయపడకండి, రివ్యూ కాదు. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై రిలీజ్ ఎక్స్పీరియన్స్. సో క్రాస్ రోడ్స్లో మూవీ పోయింది. సో ఇది టికెట్ అనమాట, బిజినెస్ మ్యాన్. మీకు కనిపిస్తుందో లేదో, లైక్ దిస్ ఇస్ ద టికెట్. సో బేసికలీ ఏమైందంటే నిన్న ఫ్రైడే నైట్ నాకు కాల్ వచ్చి లైక్ ఒక టికెట్ ఉంది, కొనుక్కుంటావా అంటే ఏ మూవీ అని. సో దే సెడ్, అంటే అవతల వాళ్ళు టికెట్ ఇచ్చే వాళ్ళు అన్నారు అనమాట, ఇట్లా బిజినెస్ మ్యాన్ 200కి టికెట్ ఉంది అంటే అప్పర్ బాల్కనీ లోవర్ బాల్కనీ అంటే అప్పర్ బాల్కనీ అన్నారు. ఇంకోటి ఇవ్వగలుగుతారా అంటే ఉందైతే ఒకటి, ఇంకోటి ఉంటే చెప్తా అన్నారు. కానీ సరే టికెట్ వస్తుందని పోయినా, డబ్బులు ఇచ్చిన, సినిమా చూస్తున్నా. బిఫోర్ ఎంటరింగ్ టు థియేటర్ నాకు వాళ్ళు టికెట్ ఇచ్చిండ్రు, నేను డబ్బులు ఇచ్చిన, నేను లోపల పోయినా. థియేటర్ ఎంటర్ అయినాక ఒక స్పెషల్ ఎడిట్ వచ్చింది అనమాట. ఆ ఎడిట్ ఎంత బాగుందంటే లిటరల్లీ చాలామంది లేచి నించున్నారు. అంటే నార్మల్గా మన ఏజ్ వాళ్ళు, లైక్ పీపుల్ హూ ఆర్ ఇన్ 20s ఆర్ హూ ఆర్ ఇన్ టీన్స్, వాళ్ళు నించడం కామన్. ఆంటీలు అంకుల్ వచ్చిండ్రు లిటరల్గా. ఇదేది నేను సినిమా మొత్తంలో అబ్జర్వ్ చేసింది అంటే ఆడియన్స్ ప్రకారం ఏజ్ గ్రూప్స్లో పెద్ద పెద్ద వాళ్ళు, ఒక తాత వచ్చిండే, ఒక అమ్మమ్మ ఏజ్ ఆమె వచ్చిండే. సో అట్లా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చిండే. అండ్ దీనికన్నా ముందు, ఈ బిజినెస్ మ్యాన్ కన్నా ముందు నా ప్రీవియస్ రిలీజెస్ అంటే రీసెంట్గా నేను శివ అయినా స్టూడెంట్స్కి స్పెషల్ షో చేసిండ్రు ఏఎంబీలో. మీకు ఈ వీడియో చూసేటోళ్ళకి కొంతమందికి తెలిసే ఉంటుంది, లేకపోతే తెలియదు అంటే నేనేం తెలియను. ఇది అన్నపూర్ణ వాళ్ళు స్పెషల్ స్క్రీన్స్ వేసిండు, ఒకటే స్క్రీన్ వేసిండు, ఒకటే షో వేసిండ్రు ఇది శివ రిలీజ్కి. అది కూడా ఓన్లీ స్టూడెంట్స్కి. ఏదో కాంటెస్ట్ ఏదో పెడితే నేను పార్టిసిపేట్ చేసిన, నాకు వచ్చింది ఫ్రీ టికెట్. సో వెళ్ళి చూసి వచ్చిండే. అది శివ కూడా బాగుండే, కానీ శివ నేను అంత ఎంజాయ్ చేయలేకపోయినా. ఈ నగరానికి ఏమైంది, నేను మా సిస్టర్తో వెళ్ళిన. సో ఈ నగరానికి ఏమైంది, నేను ఒక ఇది ఏషియన్ ఉప్పల్లో చూసిండే. అది కూడా ఓకే అని అనిపించింది. బట్ బిజినెస్ మ్యాన్ రిలీజ్ ఇస్ మై బెస్ట్ రిలీజ్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక రిలీజ్ ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తారా అంటే, ఎంత జనాలు వస్తారా అనుకున్నా. అసలు నాకు నేను మహేష్ బాబు ఫ్యాన్నే కదా, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. నేను బాయ్ ఫ్యాన్, తగ్గేదిలే. సో నేను ఫుల్ ఎంజాయ్ చేసిన. అంటే నేను మరీ అరిచి గోల్ చేసి డ్యాన్స్ చేసిన అది చేసిన అని చెప్పాను, కానీ బట్ నేను ఆ వైబ్ ఎంజాయ్ చేసిన మంచిగా. అంటే నాకు కూడా అరవాలని ఉండే, నాకు కూడా డ్యాన్స్ చేయాలని ఉండే, లేకపోతే ఏదైనా డైలాగ్స్ని కానీ సీన్స్ కానీ రీక్రియేట్ చేద్దాం అనుకున్నా. బట్ ఐఎమ్ అంటే ఒక్కడనే ఉన్నా, పైగా వేరే వాళ్ళని కెమెరా తీసుకొని లేకపోతే ఫోన్ కెమెరా వాళ్ళని అడిగి నాకు అంత ఇష్టం లేదని కాదు, కానీ కొంచెం మొహమాటం. మళ్ళీ అవతల వాళ్ళు ఏమనుకుంటారో, లైక్ ఇంకా ఇబ్బంది పెట్టద్దు కొంచెం. మళ్ళీ ఒకవేళ మూమెంట్స్ రీక్రియేట్ చేసి నేను వీడియో పెట్టిన లాస్ట్కి నేను కమెడియన్ అవుతాని లైట్ వేసుకొని. సో ఐ జస్ట్ వాంట్ టు ర్యాంట్ అబౌట్ ద బిజినెస్ మ్యాన్ రిలీజ్. బ్రో, బ్యాడ్ బాయ్ సాంగ్ వచ్చినప్పుడు లిటరల్లీ థియేటర్ మొత్తం నిల్చుంది కూర్చుంటట్టు. అందరూ ఇట్లా
అంటే ఇంకా వాళ్ళే అక్కడ వాళ్ళ ప్లేస్లో వాళ్ళే ఎంచుకొని ఇట్లా ఇట్లా డాన్స్ చేస్తున్నారు అనమాట. ఇంకా నేను కూడా ఇట్లా 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 అని డాన్స్ చేస్తుండే. బట్ ఇట్ వాజ్ రియల్లీ ఫన్ ఎక్స్పీరియన్స్. అండ్ నాకు ఒక సీన్ అయితే కామెడీ అనిపించింది. అంటే ఏమీ లేని అతను బ్యాంక్ స్టార్ట్ చేసి తర్వాత సూర్య ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనే బిజినెస్ స్టార్ట్ చేసిండు. సో సూర్య బై బ్యాంక్ అని ఇట్లా ఒక సీన్ ఉంటుంది. సో అందరు ఇట్లా థియేటర్లో ఆ సీన్లో మూవీలో అందరూ క్లాస్ కొడతామంటే నా చుట్టుపక్కల అందరూ క్లాస్ కొడుతున్నారు. దీని అమ్మ అంటే నేను అంటే అంత లీనమైపోయింది అనమాట సినిమా. అండ్ ఈ మూవీ అనేది పర్సనలీ నాకు ఫేవరెట్ అనమాట. లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మహేష్ బాబు కాస్టింగ్ అంతా చేసేస్తే నాకు పూరి జగన్నాథ్ ఆ స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ అవన్నీ నాకు ఇష్టం. ఎందుకంటే ఐ సే వన్ థింగ్, ఇప్పుడు చాలా మూవీస్లో ఇప్పుడు డ్రగ్ అడిక్ట్ ఉంటారు, లేకపోతే ఆల్కహాలిక్ ఉంటారు, లేకపోతే న్యూడిటీ కూడా కొంచెం బాగా చూపించాలి అనే లాజిక్తో ఉంటారు. బట్ మహేష్ బాబు వాజ్ షోన్ యాజ్ హీఈస్ నాట్ ఏ డ్రగ్ అడిక్ట్. సిగరెట్లు తాగాడు, మందు తాగాడు. అమ్మాయి అయితే ఒకటే అమ్మాయి, అది కూడా కాజల్, ఆమెతో లాయల్ ఉండాలనుకుంటాడు. అసలు జస్ట్ ఆయన క్లోజప్ షాట్స్, ఆయన డైలాగ్స్ అండ్ వే ఆఫ్ హిజ్ క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్, జస్ట్ ఆ మాడ్యులేషన్తో హిట్ కొట్టిండంటే అసలు క్రేజీ అసలు. అంటే మళ్ళీ కాంబో లైక్ పూరి జగన్నాథ్ ఇంకా మహేష్ బాబు కాంబో వస్తుంది కానీ ఒకవేళ వస్తే ఫర్ వన్ అండ్ లాస్ట్ టైం అయితే రావాలి అని నేను అనుకుంటున్నాను. అండ్ మీ రిలీజెస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాత్విక్ ఫ్రమ్ టీ టైమ్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్. Bye.